గైస్ ఇంతకుముందు వీడియోలో మనము ఇన్నర్ జాయిన్ చూసాం కదా, ఈ వీడియోలో లెఫ్ట్ జాయిన్ చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా గైస్. డెడ్ ఈజీ, ఇన్నర్ జాయిన్ కంటే కూడా ఇది డెడ్ ఈజీ. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ 2 టేబుల్స్ మీద లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తామో ఇలాగా వస్తుంది అవుట్పుట్లో. ఓకేనా, 4 కాలమ్స్ వచ్చేస్తాయి ఇలాగా, ABCD అని వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు బాగా కాన్సెప్ట్ వినండి గైస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక కాలంని సెలెక్ట్ చేయాలి. టేబుల్ 1లో ఒక కాలం సెలెక్ట్ చేయాలి, టేబుల్ 2లో ఒక కాలం సెలెక్ట్ చేయాలి. అవునా, ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అంటే ఏమొస్తుందంటే, ఇది లెఫ్ట్ టేబుల్ కదా గైస్, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ టేబుల్. లెఫ్ట్ జాయిన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, లెఫ్ట్ టేబుల్లో మనం ఏం డేటా ఉందో అదంతా ఫైనల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ రోలో లెఫ్ట్ టేబుల్ ఏమేమి డేటా ఉంది, ఫస్ట్ రోలో 1A అని ఉంది అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 1A అని పడుతుంది. సెకండ్ రోలో 2B ఉంది, సో 2B వస్తుంది. థర్డ్ రోలో 3C ఉంది కాబట్టి 3C అని వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది లెఫ్ట్ జాయిన్ కాబట్టి ఈ లెఫ్ట్ టేబుల్లో మనకి ఏం డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం మనకు ఫైనల్ టేబుల్లోకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు రైట్ టేబుల్ చూడండి, రైట్ టేబుల్ డేటా ఎలాగ వస్తుంది అంటే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా కాలం C అనేది, ఇక్కడున్న వాల్యూస్ ఇక్కడున్న ఏ వాల్యూస్తో మనం మ్యాచ్ అవుతుంటే అప్పుడు మాత్రమే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది 3 ఉంది, ఇక్కడ కాలం ఏలో మనకి 3 అనే వాల్యూ ఉందా, ఎస్ ఉంది. ఎక్కడ, లాస్ట్ రోలో ఉంది. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 3D అని ఇలా పడుతుంది, 3D అని. ఓకేనా, అండ్ ఇక్కడ 4 చూడండి, 4 అనేది ఇక్కడ ఏలో ఉందా, లేదు. అంటే అప్పుడు మనకి ఏమీ రాదు. అండ్ 1 చూడండి, ఈ 1 అనేది ఇక్కడ ఉందా, ఫస్ట్ రో మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ మనకు 1F అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఎంటీ బాక్సెస్ ఉన్నాయి గైస్. ఎంటీ బాక్సెస్ అంటే మనకేమి నల్ అని, ఇక్కడ మనకు నల్ అని పడుతుంది. అంతే గైస్, వెరీ సింపుల్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది లెఫ్ట్ జాయిన్ కాబట్టి ఈ లెఫ్ట్ టేబుల్లో ఏమైతే ఉందో అదంతా ఫైనల్ టేబుల్లోకి వచ్చేస్తుంది. అయితే రైట్ టేబుల్లో డేటా ఏమవుతుంది అంటే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న కాలం ఉంటుంది కదా, ఆ కాలంలోని వాల్యూస్ అన్నీ ఈ టేబుల్ 1 సెలెక్ట్ చేసుకున్న కాలం వాల్యూస్లో ఏమైనా ఉంటే అప్పుడే మనకు వస్తుంది. మన కేసులో 1, 3 అనేవి మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి 1, 3 రోస్ వచ్చాయి. 2 మ్యాచ్ అవ్వట్లే కాబట్టి అక్కడ నల్ అని వచ్చేసింది మనకు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. సో సేమ్ టేబుల్స్ గా సేమ్ టేబుల్స్ తీసుకుందాము. ఎగ్జాక్ట్ సింటాక్స్ అనేది కాపీ పేస్ట్ అంతే. ఇది మనకు పైన ఇన్నర్ జాయిన్ వాడాం కదా కాబట్టి ఇన్నర్ జాయిన్ అని ఇచ్చాం. ఇది లెఫ్ట్ జాయిన్ కాబట్టి నేను ఇక్కడ లెఫ్ట్ అని ఇస్తున్నాను. అంతే గా, రిమైనింగ్ అంతా సేమ్. అందుకే మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో, మీరు సింటాక్స్ ఒక ఫస్ట్ సింటాక్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, రిమైనింగ్ అంతా డెడ్ ఈజీ అని. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా, సెలెక్ట్ చేసా, రన్ చేసా. ఇక్కడ చూడండి నాకు అవుట్పుట్లో ఏమొచ్చింది, 1A 1F అని వచ్చింది. మనకు అదేనా వచ్చింది ఇక్కడ 1A 1F. సెకండ్ ఇక్కడ ఏమొచ్చింది 2B నల్ 2B నల్ అండ్ థర్డ్ ఏమొచ్చింది 3C 3D. సో ఇక్కడ కూడా మనకి 3C 3D అని ఉంది. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. లెఫ్ట్ జాయిన్ అంటే మనకు లెఫ్ట్ టేబుల్లో డేటా మొత్తం వచ్చేసి రైట్ టేబుల్లో మనకి ఏ వాల్యూస్ అయితే మ్యాచ్ అవుతున్నాయో మనం సెలెక్ట్ చేసుకున్న కామన్ కాలమ్స్లో ఆ డేటా మాత్రమే వస్తుంది. రిమైనింగ్ అంతా నల్ వచ్చేస్తుంది. అంతే గైస్, వెరీ సింపుల్.